భారతదేశంలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పరిపాలిస్తున్న రోజుల్లో తెలుగు వాడిగా, తెలుగు వేడిగా రాష్ట్రపతిగా నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా పనిచేశారు. వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగువాడిగా పుట్టి అప్పటి చాణక్యుడిగా ఉండి గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ పివి నరసింహరావు గారిని చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర దేశాలలో నుంచి మన దేశానికి వచ్చి మన దేశం పుణ్యభూమి, ఎంతో మంది దేవుళ్ళు పుట్టినటువంటి భూమి, ఈ పవిత్ర భూమికి సేవ చేయాలన్న ఆలోచనతో మన ఇండియాకి వచ్చి ఇక్కడ ఎనలేని సేవలు చేసి అందరికీ అమ్మగా మిగిలిన మదర్ తెరెసా గారి ఫోటోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిసైల్ ఆఫ్ ఇండియాగా ఈరోజు మనం గర్వంగా ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా భారతదేశం తట్టుకోగలదు, ప్రపంచంలో ఏ దేశానికి కూడా దీటుగా ఉంటుంది. శాటిలైట్ రంగంలో ఈరోజు అన్ని దేశాలకి మన వ్యాపార వ్యవస్థగా మనం మిగిలిపోవడానికి కారకులుగా మిగిలినటువంటి అబ్దుల్ కలాం గారు నిడారంబర జీవితాన్ని ఇచ్చేసి ఆఖరికి చనిపోయే రోజు వరకు కూడా ఈ దేశంలో ఉండే పిల్లలకి విజ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి అబ్దుల్ కలాం గారిని చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు మన తెలుగువాడుగా పుట్టి నెల్లూరు జిల్లాలో పుట్టి గాయకుడుగా కొన్ని వేల పాటలు పాడి తన మాధుర్యంతో మనందరినీ ఉర్రూతులగించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో పుట్టి చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఢిల్లీ నడిబొడ్డున ఉపరాష్ట్రపతి అయినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ఫోటోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా ముఖ్య 3 ఉద్దేశాలు. ఒకటి, ఉన్న ఊరిని ప్రేమించాలి, మాతృభూమిని ప్రేమించాలనే దానికి ఐ లవ్ కావాలనే సింబల్ని, దేశాన్ని ప్రేమించాలి, దేశ నీడలో మనం బతకాలి, ఆ జెండా నీడన మనం తలెత్తుకుని తిరగాలనేటువంటి నానుడికి భారతీయ జెండాని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది మహానుభావులు మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారు. వారందరి చిత్రపటాలని చూపించడం జరుగుతూ ఇది ఒక సెల్ఫీ పాయింట్గా, కావలికి గర్వకారణంగా, కావలికి ఎవరు వచ్చినా, బంధువులు వచ్చినా, మిత్రులు వచ్చినా, గతంలో సినిమాకి తీసుకుపోయి సినిమా చూపించేవాడు. ఇప్పుడు ఈ సినిమా చూపించాలి, మన సెల్ఫీ పాయింట్ తీసుకురావాలి, మా కావలి యొక్క గొప్పతనం ఇది అని చెప్పి మన అందరూ కూడా మన బంధువులకి, మిత్రులకి పరిచయం చేయాలి. ఒక సెల్ఫీని తీసి గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వాలి. దానికోసమే ఈరోజు పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 15 నాడు 10:30 ఎగ్జాక్ట్లీ 10:30 కావలిలో భావి భారత పౌరులు, రేపటికి నాయకులు, ఈ దేశానికి నిర్దేశకులు, రేపు ఈ దేశాన్ని పరిపాలించబోయేటువంటి యువతల మధ్య రేపు ఈ జెండాని కావలి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రోత్సహించండి, మన మాతృభూమి మీద మమకారాన్ని పెంచండి, ఈ దేశం మీద భక్తిని పెంచండి. నిర్వీర్యం అయిపోతున్న భారతదేశ వ్యవస్థలో మేధావులంతా ప్రపంచాలకు పోయి సెటిల్ అయ్యే పరిస్థితి కాదు. మేధావులంతా దేశంలో నుండి దేశానికే సేవ చేయాలి. మన తల్లికి మనం ఎంత సేవ చేస్తామో ఈ దేశానికి అంతే సేవ చేయాలనే ఆలోచన తీసుకురావాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ముఖ్యంగా పత్రిక, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా 4th ఎస్టేట్గా మీరు ఉన్నారు. ముఖ్యంగా లెజిస్లేటర్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాన్ని బ్యూరోక్రాట్స్ అమలు పరిస్తే, దాంట్లో ఏదైనా తప్పులుంటే న్యాయస్థానం సరిదిద్దితే, న్యాయస్థానం మీద కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, లేదా లెజిస్లేటర్స్ కానీ ఏ ఒక్కరు తప్పులు చేసినా వాళ్ళు చేసిన శాసనాలని ప్రజలకు చేరవేసే దాంట్లో ప్రధాన భూమిక పోస్తున్న పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా రంగం చాలా గొప్ప స్థానాన్ని పొందినటువంటి ఈ భారతదేశంలో మన యొక్క ఊరు గురించి, మన భారతదేశ చరిత్ర గురించి, ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైన నాయకత్వాన్ని గురించి మన అందరూ కూడా జనాలకి తెలియజేయాల్సినటువంటి సాధకులుగా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా కోరుకుంటూ, రేపు 10:30 గంటలకు
మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. తప్పకుండా అందరూ విచ్చేయండి. ఈ విషయాన్ని ప్రజలకు చేరువయ్యేంత వరకు సాధనాలుగా మీరుండి ప్రజలు చేరువయ్యి ఎక్కువ మంది ఆ పాయింట్ని సందర్శించి జాతీయ జెండా నీడన ఒక సెల్ఫీని తీసుకుంటే నా నెత్తిన జెండా ఉంది, నన్ను రక్షించేదానికి దేశం ఉందనే వాళ్ళ మనసుల్లో ఒక భావన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రోత్సహించాలని పత్రికా మిత్రులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. రేపటి కార్యక్రమంలో కావలలో ఉన్నటువంటి 50 స్కూల్స్కి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ యాజమాన్యాలు, అదేవిధంగా ప్రభుత్వ టీచర్స్ అందరూ కూడా ఊరేగింపుగా కావలి పట్టణ 4 మూలల నుంచి ప్రతి స్కూల్ నుంచి కూడా కాలి నడకన జాతీయ జెండాను పట్టుకుంటూ పాటలు పాడుకుంటూ జిందాబాదులు చెప్పుకుంటూ దేశం యొక్క విశిష్టతను పిల్లలకు తెలుపుకుంటూ నలుమూలల నుంచి కావలికి ఇచ్చేయటం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా తిలకిద్దాం. జాతీయ భావాన్ని మనందరం కూడా పెంచుకుందాం. పిల్లల్ని అందరినీ ప్రోత్సహిద్దాం. జాతీయ తత్వానికి నాంది పలకదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. చరిత్ర తెలపాలి. కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి వ్యక్తుల యొక్క విశిష్టతను తెలపాలనే ఆలోచనతో 1952 నుంచి నేటి వరకు కావలి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తిని కావలి ప్రజలకు మళ్ళా పరిచయం చేస్తూ కావలి అభివృద్ధికి తోడ్పడినటువంటి రాజనాల్ గారు, దొడ్ల రామచంద్రారెడ్డి గారి చిత్రపటాలతో పాటు కావలికి పనిచేసిన అందరి వ్యక్తుల కంటే కూడా కావలిని కాపు కాస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ప్రేమానురాగాలు చూపి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు. కావలి నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు. కావలి నియోజకవర్గానికి అమృత పథకం కింద మంచినీటి దాహరించడానికి ఫండ్స్ ఇచ్చాడు. కావలికి ఆనుకుని రామాయపట్నం ఇచ్చాడు. ఇండస్ట్రియల్ ప్రగతికి దోహదం చేశాడు. ఒక పక్క అగ్రికల్చర్ పరంగా, వాటర్ సప్లై పరంగా కాలువలన్నీ ఆధునీకరణ చేయడం జరిగింది. కావలి ప్రజలకు మంచినీటి సౌకర్యాలను కల్పిస్తూ ఈ కావలిని అభివృద్ధి చేసేదానికి కావలి స్థానిక నాయకుల కంటే కూడా, గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే కూడా, మాకంటే కూడా కావలి కోసం పరితపించి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అందుకనే కావలిలో ఆయన చిత్రపటంతో పాటు కలిపి 14 మంది కావలి విశిష్టతకు తోడ్పడినటువంటి వ్యక్తులను, ఒకవైపు జాతీయవాదాన్ని, జాతీయ సమైక్యతను, ఈ దేశం కోసం పరితపించినటువంటి ఎందరో మహోన్నతుల్ని ఇంకొక వైపు చూపడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఆణిముచ్చారు. ఈ భారతదేశం ఈరోజు పుణ్యభూమిగా ఉంది అంటే ఇటువంటి వ్యక్తులు నడియాడినటువంటి ప్రాంతం ఆ భారతదేశం. అటువంటి మహోన్నతమైనటువంటి వివిధ విశిష్టతల లక్షణాలు కలిగిన ఆ వ్యక్తుల యొక్క చిత్రపటాలను 14 రంగాలకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ చిత్రపటాలుగా ఏర్పడడం జరిగింది. మన తెలుగువాడైనటువంటి పింగళ వెంకయ్య గారు భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన పింగళ వెంకయ్య గారు. పశ్చిమ బెంగాల్లో పుట్టి దేశం యొక్క నదులను, ప్రాంతాలను అన్నింటినీ కూడా ఒక పాఠ్య రూపంలో చూపిస్తూ భారతదేశం యొక్క హిస్టరీ మొత్తాన్ని, చరిత్రని ఒకే గేయంలో చూపించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, జనగణమన సృష్టికర్త. మనందరం కూడా ఈ భరత మాతకు వందే మాత్రం చెప్పాలి, సెల్యూట్ చేయాలి, నిరంతరం కూడా భారతదేశాన్ని ప్రేమించాలని చెప్పినటువంటి వ్యక్తి బంకింగ్ చటర్జీ, వందే మాతరం సృష్టికర్త. మన తెలుగు తల్లిని మనం ప్రేమించాలి,
మన భాషను మనం గౌరవించుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి సుందరపాటి శంకరాచార్య గారు. అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి. ఎంతోమంది వివిధ రకాల కుల వృత్తుల్లో నిమగ్నమైపోయి చదువుకు దూరం అవుతున్నారు. చదువు విజ్ఞానంతో పాటు వికాసాన్ని పెంచుతుంది, మానసిక పరిపక్వతను పెంచుతుంది, అణగారిన జీవితాలలో వెలుగులు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు. భారతదేశానికి మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశానికి పుణికిపుచ్చుకొని ప్రపంచ నలుమూలలు తెచ్చి ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా అణగారిన వర్గాల్లో పుట్టి మొట్టమొదటి స్పీకర్గా పనిచేసి ఎంతో మంది పేదవాళ్ళ కోసం పరితపించిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. తెలుగువాడిగా పుట్టి 56 రోజుల పాటు తన జీవితాన్ని త్యాగం చేసి మనకందరికీ కూడా తెలుగువాడిగా గర్వంగా నివసించేదానికి ఈ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడేదానికి కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి ఫోటోని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.